కోటరు సీసల మందు దందాలో ఇరుక్కొని తల్లాడుతున్న కవితమ్మ ఓ అమ్మ పయగా అరెస్ట్ అయ్యి ఢిల్లీకి గందుకాట కొంతమంది బీఆర్ఎస్ లీడర్ల కాట తెల్లని దాకా నిద్ర పట్టక లేచి కూర్చొని ఏం చేయాలి ఎట్లా చేయాలని ఇక రోడ్ల మీదకి వచ్చి ఏం బాగోదో ముంగటేసుకుర్రో మరి జనాలు వాళ్ళని ఎట్లెట్ట ఆడిస్తున్నారో ఏం కథ చూద్దాం పై కోటర్ సీసాలు బీర్ సీసాలు విస్కీ సీసాలు కమ్మగా పుల్లగా చేదుగా ఒగరుగా ఉంటాయి అన్నట్టుగా ఇక లిక్కర్ అంటే కవితక్క అంటే లిక్కర్ అన్నట్టుగా 100 కోట్ల మందు దందాలో తిరుగులేని రాణిగా ఎదిగి కేసీరావు కడుపులో పుట్టినందుకు రామసక్కని పేరు తెచ్చి యావత్ భారతదేశ ఆడోళ్ళ పరువును బజార్లో పెట్టినందుకు రోడ్ల మీద గీ ధర్నాలు చేస్తుర్రా వారి సిగిదప్పినట్లు లేవరేవరా ఆడికెళ్ళి అని ఇక చుట్టుపక్కల జనాలు ఓ అమ్మ బీఆర్ఎస్ నాయకుల మీదకి ఎట్లా తిట్ల పురాణం అందుకురో చూడురి మీరే. ఇక ముచ్చట ఏంటంటే కవితమ్మను అరెస్టు చేసి ఢిల్లీకి పట్టుకపోయారు కదా ఈడీ వాళ్ళు మందుదంతా కేసులా. లేదు మా కవితక్క మా సొక్కం పూస ఏ తప్పు చేయలేదులా విడుదల చేసేదాకా మేము రోడ్ల మీద పంతాం అన్నట్టుగా మాకు పట్టుబట్టిరట బీఆర్ఎస్ లీడర్లు. ఇక జనగాం బస్సుకు అడ్డం మండుకుంటే చుట్టుపక్కల జనాలు బస్సులో ఉన్న ప్రయాణికులు వచ్చి ఇక ఈ రకంగా అయ్యలారా మీ కవితక్క కోటర్ సీసాలు బీరు సీసాల దందా ఎందుకు చేసింది అనుకుంటా ఇక సరిపోనే కౌంటర్ ఇచ్చిండ్రురా. ఏమో పోరి ఎరికడికో నాడు టీవీ ఛానల్లో నువ్వు ఏమైతావక్క ముందు మరి నువ్వు సీఎం అయితే ఏం చేస్తావమ్మా రాష్ట్రానికి అంటే నేను మందును అమ్మకుంట చేస్తా ఆడోళ్లకు రక్షణగా ఉంటా అన్న ఈ మహాతల్లి ఇక ఎంత పెద్ద ఘనకార్యానికి ఒడి పెట్టిందో చూడు అని ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడు నువ్వు ఈ ముచ్చటినాక.